వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, ఆదివారం అమావాస్య ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి ఇవాళ సుమన్ టీవీ ప్రేక్షకులకి తెలియజేద్దాం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఆదివారం అమావాస్య అంటే పెద్దవాళ్ళు చెప్పేవారు, ఆదివారం అమావాస్య వచ్చిందా నాయన ఎక్కడికి ఇల్లు దాటి వెళ్ళవద్దు, సాయంకాలం అయింది, సంధ్య వేళయింది, ఎటు వెళ్ళవద్దు, దయ్యాలు పట్టుకుంటాయని చెప్పి చాలా భయపెట్టేటటువంటి, అంటే కొన్ని సినిమాల్లో కూడా ఆదివారం అమావాస్య అర్ధరాత్రి అని కొన్ని టాపిక్స్ వింటూ ఉంటాం. అంటే ఆదివారం తిథితో కలిసినటువంటి అమావాస్య నెగిటివ్ ఎనర్జీకి చాలా శక్తివంతమైనటువంటిది అని అర్థము. ఉదాహరణకు నవరాత్రులు వచ్చాయనుకోండి, అమ్మవారికి చాలా శక్తి రోజులు అని చెప్తూ ఉంటాము. అలాగే కొన్ని ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది, శివుడికి చాలా శక్తివంతమైన రోజులు. అలాగే ఆదివారం అమావాస్య నెగిటివ్ ఇంపాక్ట్ కి చాలా శక్తివంతమైన. అమ్మవారంటే పాజిటివ్ కదా గురువుగారు, మరి పాజిటివ్ ఎలాగైతే ఉంటుందో నెగిటివ్ కూడా అలాగే ఉంటుంది కదా. మరి ఇప్పుడు అమ్మవారి శక్తి రోజులు అంటే పాజిటివ్ ఎనర్జీ, అంటే మనిషి యొక్క జీవితాన్ని ఉద్ధరింపజేసుకునేటటువంటిది. అలాగే అలాంటి సందర్భాల్లో కూడా పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ కూడా అదే ఆరాలో ఉంటుంది, అంతే శక్తివంతంగా ఉంటుంది. 100% పాజిటివ్ ఉంది అని నమ్మినప్పుడు తప్పకుండా నెగిటివ్ ఉందని కూడా విశ్వసించేటటువంటి వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడాలి. ఎందుకంటే అది మంచి రోజులు కదా, ఇవి చెడ్డ రోజులు కదా, అట్లా ఉండదు. పాజిటివ్ ఎంత ఎనర్జీగా ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఎనర్జీగా ఉంటుంది. అది కొన్ని రోజులను ఆధారంగా చేసుకొని, కొన్ని తిథులను ఆధారంగా చేసుకొని కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్ని కూడా అత్యధికంగా వదులుతూ ఉంటాయి. అందులో ఆదివారం అమావాస్య అనేటటువంటిది కూడా ఎప్పుడైతే అనురాధ నక్షత్రంతో స్వస్తి పలుకుతుంది, ఇంకోటి అనురాధ నక్షత్రంతో కూడుకొని వస్తుంది కూడా. కాబట్టి ఇది చాలా శక్తివంతమైనటువంటిది అని అర్థం. అంటే ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ గా ఉన్నటువంటి వాటిని కూడా పాజిటివ్ గా చేసుకునేటటువంటి అవకాశాలు సనాతన ధర్మంలో, జ్యోతిష ధర్మంలో మనకు అందించారు. కాబట్టి ఇలాంటివి ఎందుకు భయపెట్టేటటువంటి వాళ్ళంటే, ఈ ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు ఎవడైతే బలహీనుడున్నాడో ఒక బలవంతుని ఎదుర్కోవడం చాలా కష్టము. ఇప్పుడు నేనున్నానండి, నేను ఒక చిన్న ఉద్యోగిని, కానీ నన్ను ఒక వ్యక్తి చాలా ఇబ్బందులు పెడుతున్నాడు, ఎన్నో రకాలుగా సతమతం చేస్తున్నాడు, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి. అతన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి నా దగ్గర లేదు అన్నప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇదిగో ఇలాంటి ఒక విధానాన్ని నమ్ముకొని నేను ఏం చేస్తాను, అమావాస్య రోజు అతనికి ఏదైనా జరగాలి అని చెప్పేసి మనం ఏదైనా ఒక క్రతువు చేసామనుకోండి, 100% ఒక గుమ్మడికాయ దిష్టి తీసి కొట్టామా, లేదా అతని పేరు చెప్పుకొని మనం ఏదైనా దీపం వెలిగించేసి ఒక నిమ్మకాయ కోసి ఆ రక్త బలి ఇచ్చామనుకోండి, ఆ వ్యక్తి అక్కడ రక్తం కక్కుకొని చస్తాడట. అన్ని విద్యలు ఈ యొక్క విధానాలలో ఉన్నాయి, కానీ ఇవన్నీ పూర్వ విధానంలో ఉండేటివి. ఇప్పుడు చేసేటటువంటి వారు అంత పెద్దగా లేరు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కానీ గతంలో చేసేవాళ్ళు, ఎందుకంటే ఒక బలవంతుని ఎదుర్కొనేటటువంటి శక్తి మన దగ్గర లేనప్పుడు మనం ఏం చేస్తాం, భగవంతుని నమ్ముకుంటాము. భగవంతుడు మంచి చేస్తాడు. అలాగే ఇలాంటి దుష్టులను వెంటనే, అంటే ఆన్ ది స్పాట్ రిజల్ట్ రావడానికి ఏంటంటే క్షుద్ర పూజలు అని చెప్పేసి, తాంత్రిక విధానంలో కొన్ని సాధనలు అని చెప్పేసి, ఇలాంటివి ఎక్కువగా ఈ అమావాస్య సమయంలో చేస్తారు. కాబట్టి ఆ సమయంలో బయటకు వెళ్ళకూడదు, అలాంటి విధానాలు చేయకూడదు అని చెప్పేసి శాస్త్రం తెలియజేసిందమ్మా. గురుగారు, ఇప్పుడు నా టైం బాగాలేదు, లేకపోతే నా తారలు నాకు అనుగుణంగా లేవు అని నేను ఎలా తెలుసుకోవడం? అది జాతక విశ్లేషణలో తెలుస్తుంది, మొదటి పాయింట్. లేదా ఇప్పుడు మనకు జాతకమే లేదు, అయినా మనం జీవితంలో ముందుకు వెళ్ళడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాము, ఆటంకాలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, అలాగే మనం చేస్తున్న పనిలో అనేక రకాల ఇబ్బందులు రావడము, ఒక గంటలో కావాల్సినటువంటి పని కూడా బై మిస్టేక్ మన జాతకం బాగా లేకపోతే ఆ పని వారం రోజులు పెండింగ్ పడిపోవడము, ఇలాంటివన్నీ కూడా మన దరిద్రం బాగా లేనప్పుడు జరిగేటటువంటి మన జాతకం లేకపోయినా సరే మన జీవితంలో ఏం జరుగుతుంది, అది నా జీవితం ఎందుకు ఇలా అవుతుంది అని తెలుసుకోవడానికి దానికి అనేక మార్గాలు ఉన్నాయి. జ్యోతిష్యంలో అనేక మార్గాలు సూచించడం జరిగింది. జాతకం లేనటువంటి వారికి ప్రశ్నా జాతకం అని చెప్పేసి అష్టమంగళ ప్రశ్న వేసి జాతకం చెప్పడం ఒక పద్ధతి. లేదు డేట్ ఆఫ్ బర్త్ ఉందంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని గ్రహ సంచారం ఏ రకంగా ఉంది, ప్లానెటరీ పొజిషన్ ఏ స్థానంలో ఏ గ్రహం నడుస్తుంది, ఎందుకు ఇతనికి ఈ రకమైనటువంటి డిస్టర్బెన్స్ వస్తుంది జీవితంలో అనేటటువంటి జాతకం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ ఆదివారం అమావాస్య అనేటటువంటిది ఎస్పెషల్లీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ని చాలా ఎక్కువగా చేస్తుంది. ఎగ్జాంపుల్ గా
ఎవరి మీదైనా ప్రయోగం జరిగినప్పుడు ఆ ప్రయోగము ఎప్పుడు బయటపడుతుందంటే ఇదిగో ఇలా అమావాస్య వచ్చిన రోజు, లేదా పౌర్ణమి వచ్చిన రోజు, లేదా అష్టమి కానీ, అష్టమి తిథి కానివ్వండి, లేదు అంటే షష్ఠి తిథి కానివ్వండి వచ్చినప్పుడు ఏమవుతుంది, మనిషిలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఉద్రిక్తమవుతుంది. ఉద్రిక్తము అంటే ఆ మనిషి ఏం చేస్తున్నాడు ఎవరికి అర్థం కాదు. ఇక ఏంటి నా బిడ్డ ఇలా చేస్తున్నాడు, ఏంటి నా భర్త ఇలా చేస్తున్నాడు, మనమే ఆశ్చర్యపోతాం. అంటే ఎప్పుడూ చూడలేనటువంటి ఒక కొత్త కోణాన్ని ఆ మనిషిలో చూస్తాము. చీకట్లో కూర్చోవడము, లేదు అని అంటే కనుక ఆ సమయంలో అతడు తనలో తానే ఇప్పుడు చాలా మందిని చూస్తాము, ఎవరికైనా అది పిచ్చివాడు మెంటల్ వాడని ఎందుకంటాము, తనలో తాను మాట్లాడుకోవడము, చేయకూడనటువంటి పనులు చేయడము, సమాజం మీద అసలు జ్ఞానం లేకపోవడము, బట్టలు లేకుండా తిరగడము, లేదు ఏం చేస్తున్నాడో అసలు విచక్షణ జ్ఞానం లేనటువంటి వాడు మనం పిచ్చివాడు అంటాం. కానీ అలాంటి పిచ్చివాడిని కూడా మనం సడన్ గా మారిపోయాడు అని అంటే దాని మీద ప్రయోగం జరిగింది. లేదు చిన్నప్పటి నుంచే ఇలాంటి బిహేవియర్ ఉంది అంటే మనకు పెద్ద ఇబ్బంది అనిపించదు. కానీ ఒక వ్యక్తి ఇన్ని రోజులు మన జీవితం చాలా చక్కగా ఉన్నాడు, చాలా అద్భుతంగా ఉన్నాడు, చాలా సునాయాసంగా నడిచిపోయేటటువంటి జీవితం సడన్ గా మార్పులు వచ్చాయంటే అతని మీద ఇతని ప్రయోగం, అలా ప్రయోగం జరిగినప్పుడు ఇలాంటి సందర్భాల్లో అది బయటపడుతుంది అని చెప్పేటది ఆదివారం అమావాస్య. అలాగే ఈ ఆదివారం అమావాస్య రోజున కూడా మన జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి కూడా భగవంతుడు కొన్ని మార్గదర్శకాలు కొన్ని చేసుకుంటే మన జీవితం మనం మార్చుకునేటటువంటి అవకాశం కూడా మనకు శాస్త్రంలో చెప్పడం జరిగిందమ్మా. రైట్. సో ఈ ఆదివారం అందులో అనురాధ నక్షత్రంతో కూడుకున్న అమావాస్య వచ్చింది కాబట్టి గురుగారు, పాజిటివ్ ఉన్న చోట నెగిటివ్ ఉంటుందని మీరు అంటున్నారు కాబట్టి మనకు తెలియకుండా మన వెనకాల ఎవరైనా ఏదైనా చేసినా, లేదా మన తారాబలం బాగా లేకుండా మనకి గాలిపోయే గంపం నెత్తి మీద పడ్డట్టు జరుగుతూ ఉంటది కదా, అలా కాకుండా ఉండాలంటే ఏమైనా పరిహారాలు సూచించండి. తప్పకుండా అమ్మా. ఈ యొక్క ఆదివారం అమావాస్య రోజున అందరి ఇల్లు బాగుండాలి, అందరి లైఫ్ బాగుండాలి అని అంటే శాస్త్రంలో చెప్పినటువంటి విధానం ఏంటంటే సాయంకాలం ప్రదోష కాలంలో తమలపాకులు తీసుకోవాలి, దాని మీద కళ్ళుప్పు, రాళ్ళ ఉప్పు వేయాలి. ఇంటి ఏదైతే మన ప్రధాన సింహద్వారం ఉంటుందో ఆ సింహద్వారం దగ్గర తమలపాకులు ఇరువైపులా పెట్టాలి. ఇరువైపులా పెట్టి దాంట్లో రాళ్ళుప్పు వేయాలి. ఆ తమలపాకు మీద రాళ్ళ ఉప్పు వేసి దానిపైన కాస్త నువ్వులు వేయాలి. నువ్వులు వేసి దానిపైన రాళ్ళు పువ్వు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు వేయాలి. తెల్ల నువ్వులు వేసేసి దానిపైన 2 ప్రమిద దీపాలు వెలిగించి దానికి చక్కగా గంధాక్షత పరిమళ పత్ర పుష్పాలతో పూజించేసి ఆ యొక్క దీపాలు అమావాస్య రోజున ప్రదోష కాలంలో పెట్టడం వల్ల ఇంటికి అదృష్టం కలుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడానికి కూడా ఆ యొక్క క్రతువు అనేటటువంటిది, ఆ యొక్క రెమెడీ అనేటటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. గురుగారు, గడప బయట అంటున్నారు కాబట్టి ఏ నూనెతో వెలిగించాలంటారు? నువ్వుల నూనెతో ఆ దీపాన్ని వెలిగించాలి. 2 లేదా 3 వత్తులు వెలిగించి తప్పకుండా దీపం వెలిగించి, ఒక్క వత్తి వేయకూడదు. అంటే వత్తులు ఒకే కుందీలో 3 వత్తులు కానీ, ఒకవైపు 2 వత్తులు కానీ వేస్తే 5 దీపాలు అవునట్టు. అంటే ఆ 5 దీపాలు అనేటటువంటిది 5 దీపాలు వెలిగించాల్సిన పని లేదు. కేవలము 2 లేదా 3 వత్తులు వేసి ఆ 2 దీపాలను వెలిగించడం ద్వారా ఇంట్లో శుభం జరుగుతుంది. ఇంట్లో ఏదైనా గ్రహ పీడలున్నా, ఎవరి మీదనైనా ఏదైనా ప్రయోగం జరిగినా, లేదు ఎవరి మీదైనా నెగిటివ్ ఇంపాక్ట్ విపరీతంగా ఉన్నా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్ళిపోవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడేటటువంటి సాధన. కాబట్టి దీనిని చేసుకోవడం ద్వారా వాళ్ళకు శుభము లాభము కలుగుతుంది. అమావాస్య రోజున మళ్ళీ రాత్రిపూట కూడా భోజనం చేయకూడదు. ఇది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి. రాత్రిపూట కేవలం అల్పాహారం, భోజనం అంటే అన్నం లాంటి పదార్థాలు ఏమీ కూడా తీసుకోకూడదు. అలా తీసుకుంటే దరిద్ర హేతువుగా శాస్త్రం చెప్పింది. కాబట్టి రాత్రి సమయంలో అన్నం తినకండి ఎవరైనా సరే. కేవలం మీరు 4-5 గంటల వరకు అల్పాహారం చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఏమీ తినకుండా ఉంటే చాలా మంచిదమ్మా. రైట్. ఇంకొక మాట గురుగారు, కొంతమంది అంటూ ఉంటాం, మనం వింటూ ఉంటాం, అమావాస్య వచ్చిందంటే చాలు మా ఇంట్లో ఏదో ఒక చికాకులు, ఇప్పటి వరకు బాగుంటాం, ఏంటో ఆ డిస్టర్బెన్స్, ఇంకా అమావాస్య వెళ్ళిపోతే కామ్గా అదంతా అదే సెట్ అయిపోతుంది అంటూ ఉంటారు. సో దీనికి గల కారణం? అయితే మనం గతంలో చెప్పినటువంటి విధంగానే నెగిటివ్ ఇంపాక్ట్ అధికంగా ఉండడం, అంటే మన సైకాలజీ ఏంటంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే అతని మీద ఈర్ష్య పడడము, అసూయ పడడము, కోపగించుకోవడం, ఇతన్ని ఎలాగైనా సరే ఏదో రకంగా నాశనం చేయాలి అని కోరుకోవడం, మనసులో ప్రేరేపణ ఉండడం నెగిటివ్ ఇంపాక్ట్ దారి తీస్తూ ఉంటుంది. అలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి పని చేసుకోలేడు, ఆలోచించలేడు. ఇలాంటి అమావాస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తాడో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. కోపం, అగ్రీవ్నెస్ ఎక్కువగా ఉంటుంది. దాంట్లోంచి ఏం మాట్లాడతామో కూడా మనకు తెలియదు. మళ్ళీ తెల్లారులేసి అయ్యో నేనా ఇట్లా చేసింది, నేనా ఇలా మాట్లాడింది, నేను కాదే, సరే ఆ టైంలో అలా జరిగిపోయింది అని చెప్పి మనం చాలా సందర్భాలు తప్పించుకుంటాము. కానీ కొన్ని సందర్భాల్లో మనం తెలియకుండానే అగ్రీవ్నెస్గా కోపంగా మాట్లాడడం ద్వారా మనం లోకు అయిపోతాం. అయ్యో ఈ వ్యక్తి ఇలాంటి వాడా అని చెప్పి ఒక థింక్ వచ్చేస్తుంది మనిషి మీద.
కాబట్టి అలాంటివి రాకుండా ఉండడానికి కూడా ఈ అమావాస్య రోజున ప్రదోష కాలంలో ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకోవడంతో పాటు ఆ రోజున తప్పకుండా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి, అంటే సూర్యుడు రాకమునిపై నిద్రలేచి గంగా స్నానాన్ని ఆచరించి అక్కడ పార్థివ లింగార్చన అంటే ఆ గంగలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని లింగాకారంలో చేసి దాని షోడశోపచారం పూజించి మళ్ళీ ఆ లింగాన్ని నీటిలో వేయడం ద్వారా కూడా వాళ్ళకున్నటువంటి దుష్టశక్తులు దూరం అయిపోతాయి. వాళ్ళు అత్యధికంగా ధనవంతులు కావడానికి దారి తీస్తుంది. ఎందుకంటే ఇలాంటి అమావాస్య రోజున శివారాధన చేసుకోవడం ద్వారా దారిద్ర్యం తొలగడంతో పాటు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద ఉంటే అది కూడా శాశ్వతంగా దూరం అయిపోతుంది. రైట్. ఒక చిన్న రెమెడీ మన జీవితాన్ని మార్చేసే అవకాశం ఉంది. అందరూ చేసుకోదగ్గ రెమెడీయే గురుగారు సూచించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.